నాకు వ్యతిరేకంగానే పలుకుతాడు, కీడుగానే పలుకుతాడు. మరి ఏం చేద్దాం? నువ్వు అట్లాంటోడే కదా, ఏం చేద్దాం? అలాంటోని గురించి మంచి ఎట్లా చెప్తాం మనం? అది ఏలియా వర్తమానంలో శపించబడినవాడు, ఏలియా చేత శపించబడినవాడు, కుక్కలు రక్తము నాకుతాయని చెప్పబడినవాడు. ఆహాబు యొక్క రక్తం కుక్కలు నాకుతాయని చెప్పాడా లేదా? మరి ఆ వర్తమానం నమ్ముతున్న మీకయ్యా మేలుని ఎట్లా పలుకుతాడండి? ఈరోజు మనం ఎట్లా ఈ సంస్థల గురించి మేలులు పలుకుతామండి? ఈ సంఘశాఖల గురించి మేలులు ఎలా పలుకుతామండి? ఈ సంస్థలు, ఈ సంఘశాఖల గురించి మనం ఎలా మేలులు పలుకుతాం? మన ప్రవక్త ఏలియా విలియం బ్రెనామ్ శపించి వెళ్ళాడు, దీన్ని ఈ సంస్థలను శపించి వెళ్ళాడు, ఆహాబు యెజెబెలును శపించి వెళ్ళాడు. అలాంటిది ఏలియా వర్తమానం నమ్ముతున్న మికాయా ఏ విధంగా మేలును పలుకుతాడండి? కీడును తప్ప. ఆహాబు గురించి మాట్లాడినప్పుడు, యెజెబెలు గురించి మాట్లాడినప్పుడు వినపడుతుందా? యెజెబెలు రోమన్ క్యాథలిక్ సంఘం, ఇస్ ఇట్ రైట్? దాని గురించి మనం మేలుగా ఎలా మాట్లాడతామండి?